ధర్నా చౌక్ లో అయితే ఉన్నాం ప్రస్తుతం. మనం నిరుద్యోగులు చాలా భారీ ఎత్తున ఇక్కడికి రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తో మమ్మల్ని మోసం చేసింది. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనే ప్రధాన అంశంతో ఈరోజు మహాగర్జన అనే ఒక సభ అయితే ఏర్పాటు చేశారు. మాట్లాడదాం, మనతో పాటు స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అన్న, మరి ఏంది కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రధానంగా మీరు బస్సు యాత్రలు చేసిరు. ఇదే అశోక్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి మీకు యూత్ డిక్లరేషన్ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్న హామీ ఇచ్చిరు. 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మళ్ళీ రోడ్డు ఎక్కాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? అవసరం ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు నెరవేర్చరు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు మేము ఇచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఇక మేము 60,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో, మొత్తం 1,60,000 ఉద్యోగాలు నింపిన భారతదేశంలోనే తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి అత్యంత దుర్మార్గంగా ప్రకటించుకుంటున్నటువంటి, భారతదేశంలోనే అత్యంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రమైనటువంటి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఉద్యోగాలు ఎవరిచ్చిర్రు, ఎగ్జామ్ ఎవరు పెట్టిర్రు, అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరిచ్చారు? అంటే ఉత్తిగా అపాయింట్మెంట్ ఇస్తే అయిపోతుందా? ఉత్తి అపాయింట్మెంట్లు మాత్రమే ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఉద్యోగాలు వేయొద్దని చెప్పి నిరుద్యోగులు ధర్నా చేస్తూ, అరే ఎంత దుర్మార్గం అండి ఈ మాటలు. ఉద్యోగాలు వేయొద్దని చెప్పి, ఉద్యోగాలు వద్దు, మాకు ఉద్యోగాలు ఎక్కువైనాయి, మాకు ఆదాయాలు వద్దు అని చెప్పి ఎవరన్నా నిరుద్యోగి చెప్తారా? సోయుండి మాట్లాడుతున్నాడా? ప్రైమరీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఏంటంటే మేము ప్రతి సభలలో మీ గురించి ప్రస్తావిస్తున్నాం, అన్నం వండితే ఆకలి తీరదండి, అన్నం తినాల. మా గురించి ప్రస్తావిస్తే మా బాధలు తీరాయి. మా గురించి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము రోడ్ల మీదకి ఎక్కి టీఆర్ఎస్ పార్టీని ఓడించింది మేము కాదా? ఈరోజు మీరు ముఖ్యమంత్రి కావడానికి 18 మంది మంత్రి మండలిలో ఉండడానికి కారణం ఏం కాదా? 64 మంది ఎమ్మెల్యేలను చేసినాం, 40 మంది ఎమ్మెల్సీలను చేసినాం. ఇంకోటి, నిరుద్యోగుల తరపున వకాలత్ పుచ్చుకుంటున్నట్టు తనకు తానే ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే బల్మూరి వెంకట్. అరే నేను అడుగుతున్నా, బల్మూరి వెంకట్ నువ్వు ఎన్నిక ద్వారా ఎన్నికైనవా? యు ఆర్ అ నామినేటెడ్ పోస్ట్, నీకు ఒక నామినేటెడ్ పోస్ట్ అంతే తప్ప నువ్వు ఒక మంత్రివి కాదు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి కాదు, నీకు ఏ శాఖ లేదు. నువ్వు ఎట్లా ప్రకటన చేస్తావు? నువ్వు ఏ విధంగా ప్రకటన చేస్తావు? ఇంకోటి ఏంటంటే వీళ్ళ గురించి, వీళ్ళ అధికారం కోసం కొట్లాడినంత వరకు మేము ఉద్యమకారులం. ఈనాడు పెయిడ్ ఆర్టిస్టులం, వేరే పార్టీకి వకాలత పుచ్చుకున్నాం, వేరే పార్టీకి అమ్ముడు పోయినామని చెప్పి అత్యంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వేలాది మంది 18 నెలలలోనే, ఆనాడు 10 ఏళ్ళు పట్టింది వ్యతిరేకత రావడానికి, ఇవాళ 18 నెలలే. కాబట్టి వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలి. మా యొక్క అంతిమ లక్ష్యం 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు చెప్పు? ఇంకా నువ్వు మొదలే పెట్టలే, ఇవ్వాలన్నా మొదలు పెట్టు. అంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా నేను 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి కదా. నువ్వేమో 2 లక్షల ఉద్యోగాలు ఏలేదని అంటున్నావు. నీకు జర్మనీలో హిట్లర్ అనేటటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి నాజీ పార్టీని స్థాపించినటువంటి హిట్లర్ యొక్క ఆ యొక్క పద్ధతి ఏదైతుందో దాన్ని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడు. ఆ పద్ధతి ఏంటంటే ఏమంటాడంటే, హిట్లర్ ఏమంటాడంటే, చెయ్యని పనిని చేసినా అంటే ఏదో ఒక సందర్భంలో చేసి ఉండవచ్చునేమో అంటారు ప్రజలు. తర్వాత చేసిండేమోలే, చేసి ఉంటారా, 60,000 కాదు కానీ 50,000 చేసి ఉంటారు అనేటటువంటి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఒక చిన్న అంశం ఏంటంటే, నిరుద్యోగుల మీద నువ్వు గేమ్ ఆడలేవు. ఎందుకంటే వీళ్ళందరూ సోషల్ మీడియాని వాడుకుంటారు. ఆల్వేస్ వాళ్ళు వాట్సాప్లల్లో ఆల్వేస్ సోషల్ మీడియాని వాళ్ళు ట్యాకిల్ చేస్తారు. కాబట్టి నువ్వు వాళ్ళ మీద అబద్ధాలు పెట్టినావు అనుకో, అది నీకు బ్యాక్ ఫైర్ అవుతుంది తప్ప నీకు ఎట్టి పరిస్థితుల్లో ఫార్వర్డ్ స్టెప్ కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. అంటే మీకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ వచ్చేమో సంవత్సరం గడవ వస్తూ ఉంది, కానీ ఎన్నికలు మాత్రం ఏ టైంకి అయితే ఆ టైం జరుగుతూ ఉన్నాయి. సో అంటే నిరుద్యోగుల సమస్యలు అవసరం లేదంటావా? నిరుద్యోగుల సమస్యలు అవసరం ఉన్నాయా లేవా అని చెప్పి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో, ఎందుకంటే రేపు నిరుద్యోగ సమస్య మాత్రమే ప్రధాన ఎజెండా కాదండి. 6 గ్యారంటీల మీద జరిగేటటువంటి స్థానిక ఎన్నిక ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని ఓడగొడతారు, ఖచ్చితంగా ఓడగొడతారు. మొన్న ఎమ్మెల్సీ ఓడగొట్టారు. కానీ అరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలవలేకపోయిందండి. ఎంత 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 దుర్మార్గం.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలవలేనటువంటి మిమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికలలో మేము గెలవనివ్వము. కొంతమంది నాయకులు అంటా ఉన్నారు, కొంత సమయం ఇవ్వండి, రాబోయే రోజుల్లో 30,000కు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అంటే మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళు? కొంత సమయం అంటే ఒక 6 ఏళ్ళు తీసుకుందామా? పాపం వాళ్ళకి తెలియదేమో, 5 ఏళ్ళే ఉంటారు వాళ్ళు ప్రభుత్వానికి. 67 5 ఏళ్ళు అయిపోగానే వాళ్ళని ఓడగొడతారు. అరే 2 ఏళ్ళు అయిపోయింది, 18 నెలలు అయిపోయింది, సమయం ఇవ్వలేదా? మీ మీద ఎగబడ్డామా? మీకు అర్జీలు పెట్టుకోలేదా? డైరెక్ట్ ధర్నా చేస్తున్నామా? ధర్నా డైరెక్ట్ చేయట్లే. 18 నెలలు ఆగినాం, మీకు అవకాశం ఇచ్చినాం, అయినా కానీ మీరు దాన్ని ఫిలప్ చేయలే కాబట్టే రోడ్డు ఎక్కినాం. రోడ్డు కాదు, రోడ్డు బ్లాక్ చేస్తాం రేపు 100%. రేపు ఇవాళ శాంతియుతం, తర్వాత శాంతియుతం ఉండదు, ఏముండదుగా. నైట్ ఆనాడు Group 2 పోస్ట్పోన్ చేయాలని చెప్పి నైట్ అన్ని పేపర్లు ఏం రాసినాయి? సుడిగాలి ధర్నా. సుడిగాలి కూడా కాదు, ఇది తుఫాన్ ధర్నాను మళ్ళా చేస్తాం. ఖచ్చితంగా మాకు కావాల్సింది ఉద్యోగాలు కావాలి. ఈ యొక్క అబద్ధపు హామీలు, రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆడేటటువంటి అబద్ధాలు. రేవంత్ రెడ్డికి ఒక శాపం ఉందంట, నేను విన్నా. ఏంది శాపం? నిజం మాట్లాడితే చచ్చిపోతాడంట. పాపం ఏం చేయాలి? అబద్ధమే మాట్లాడు, పొద్దుగాల నుంచి నైట్ వరకు అబద్ధమే మాట్లాడతాడు. అబద్ధాల చోచి చేసేటటువంటి సంసారం ఎన్నటికైనా ప్రమాదమే. ఆ ప్రమాదంలో పడ్డాడు, మా మీద అబద్ధాలు మాట్లాడుతున్నాడు. 60,000 ఉద్యోగాలు కాదండి, 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇది నిజం. చేసినామని చెప్పాలి. వాళ్ళు 6,000 ఉద్యోగాలు ఇచ్చారు, కానీ ఒక 0 పెంచుకురు పాపం 60,000 ఉద్యోగాలు అని చెప్పి చెప్పుకుంటారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు ఉన్నటువంటి సమస్య తీరలేదు కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పాలనను ఎంచుకోవాలని మేము అనుకున్నాం. అదొక ఉద్యమంలో ఈ యొక్క రాజకీయ నాయకులు కానటువంటి వ్యక్తులు, ప్రొఫెసర్ కోదండరాం కానీ, ఆకునూరు మురళి సార్ కానీ, ఇలాంటి ఉస్మానియాలో ఉన్నటువంటి బల్మూరు వెంకట్ కానీ, వీళ్ళు వచ్చి మా లైబ్రరీల చుట్టూ, మా స్టడీ హాల్ల చుట్టూ తిరిగి మీరు బీఆర్ఎస్ హయాంలో ఇలాంటిగే నిరుద్యోగులుగా మిగులుతారు కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో మీకు నోటిఫికేషన్లు వస్తాయి, ఈ యొక్క కాంగ్రెస్ పాలన తెచ్చుకుంటాము అని చెప్పి రోజు వాళ్ళ మాటలు విని మా సమస్య కూడా తీరుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పాలనని ఎంచుకోవడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ ఎన్నుకొని 18 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఆ నోటిఫికేషన్లు ఇవ్వనప్పటికీ కూడా ఇంకా ఇవాళ సీఎం ముఖ్యమంత్రి గారు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తున్నారు. ఏ విధంగా చేశారు? ఈయన హయాంలో ఒక్క నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. ఒక్కటి కూడా ఏదో చెట్టు ఒకరు పెడితే ఇత్తనం ఒకరు పెట్టి పండు ఒకరు తిన్నట్టుగా ఈయన ఏదో నియామకాల పత్రాలు గ్రౌండ్లో అరేంజ్ చేసి, వేదిక అరేంజ్ చేసి నియామక పత్రాలు ఇచ్చి ఈయన ఖాతాలో వేసుకుంటున్నారు. అన్ని నోటిఫికేషన్లు బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లే. ఈయన కేవలం నియామక పత్రాలు ఇచ్చిండు. అందుకే ఈ యొక్క 18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా నోటిఫికేషన్ రానందుకు ఈ యొక్క ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కాడికి వచ్చి ఈ యొక్క ధర్నా సందర్భంగా మాకు నోటిఫికేషన్లు భర్తీ చేయాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ని.